ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడి ఒక్కరోజు భోజనం వెనక జరిగే రహస్య యుద్ధం గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తి జీవితం కేవలం ఒక ప్లేట్ ఆహారంతోనే అపాయంలో పడవచ్చు. చరిత్రలో ఎన్నో అధ్యక్షులు విషపూరిత నీరు, అనుమానాస్పద ఆహారాల వల్ల ప్రాణాలు కోల్పోయారు లేదా తీవ్ర సంక్షోభాలు ఎదుర్కొన్నారు. ఆ బెదిరింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రిసిన్ వంటి విషాలు మెయిల్ ద్వారా పంపిన సంఘటనలు, ట్రక్ డ్రైవర్ల నుంచి ఫార్మర్ల వరకు జరిగే బ్యాక్గ్రౌండ్ చెక్కులు, ఇవన్నీ కేవలం ఒక వ్యక్తిని కాపాడటం కోసం కాదు. ఇది దేశ భద్రత, ప్రపంచ స్థిరత్వం మీద పడే ప్రభావం. కానీ ఆ యుద్ధం ఎప్పుడూ బయటి ప్రపంచం కళ్ల ముందు కనిపించదు. వైట్ హౌస్లో ఒక రహస్య వంటగది ఉంది. ఒక్క భోజనం తయారు చేయడానికి వెనక 30 మంది సిబ్బంది యుద్ధం సాగుతోంది. ఊహించండి, మీరు డిన్నర్ టేబుల్ వద్ద కూర్చొని ఒక సాధారణ బర్గర్ లేదా స్టీక్ తింటున్నారు. కానీ ఆ సాధారణ ఆహారం మీ ప్లేటుకు చేరడానికి ముందు దానికి 30 మంది సిబ్బంది పర్యవేక్షణ, 96 గంటల రహస్య పని, అణుక్షిపణుల కంటే కఠినమైన భద్రతా వ్యవస్థలు దాటాల్సి ఉంటుంది. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా అనిపించవచ్చు, కానీ ఇది అమెరికా అధ్యక్షుడికి ప్రతిరోజూ జరిగే నిజమైన వాస్తవం. వైట్ హౌస్ చీకటి బేస్మెంట్లో ప్రతిరోజూ ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. బయటి ప్రపంచం దాన్ని ఎప్పుడూ గమనించదు. అయితే ఆ యుద్ధం వెనుకున్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఒక్క భోజనం వెనుకున్న అవిశ్వసనీయ రహస్యాలను ఈరోజు మనం కలిసి చూద్దాం. ఈ రహస్యం ఎక్కడి నుంచి మొదలైంది? 1948-52లో ట్రూమన్ అధ్యక్షుడి కాలంలో వైట్ హౌస్ పూర్తి పునర్నిర్మాణం జరిగింది. బేస్మెంట్ లోతు పెంచి, స్టీల్ ఫ్రేమ్ వేసి, సబ్ బేస్మెంట్ లెవెల్స్ జోడించారు. అది కేవలం నిర్మాణం కాదు, భద్రతా బలోపేతం. 1951లో ప్రెసిడెన్షియల్ ఫుడ్ సర్వీస్ ఏర్పడింది. నేవీ ఆధ్వర్యంలోని ఈ విభాగం అధ్యక్షుడి ఆహారాన్ని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తుంది. కానీ ఒక చిన్న తప్పు జరిగితే అధ్యక్షుడి ఆరోగ్యం పాడవడం ద్వారా దేశ నాయకత్వం సంక్షోభంలో పడుతుంది. మార్కెట్లు కుప్పకూలుతాయి, అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటాయి. ఇది జరగకుండా చూసేందుకు ఈ వ్యవస్థ ఏర్పడింది. వైట్ హౌస్ వంటగది సాధారణ వంటగది కాదు. డిన్నర్ మొదలుకాకముందే ఒక ప్రధాన షెఫ్తో పాటు 29 మంది సిబ్బంది కలిసి సైనిక ఆపరేషన్ లాంటి పని చేయడం మొదలుపెడతారు. ప్రతి చిన్న వివరం కూడా ఒక స్ప్రెడ్షీట్లో రాసి ఉంచుతారు. ఏ సమయంలో ఏ పదార్థం వస్తుంది, ఏ ఓవెన్లో ఏమి వండాలి, ఖచ్చితమైన ఉష్ణోగ్రత ఎంత ఉండాలి. ఒక్క సెకండ్ తప్పిదం కూడా మొత్తం భద్రతా వ్యవస్థను ప్రమాదంలో పడేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వంటగదులు. ఇక్కడ వంట చేయడం కంటే భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వంటగది నుంచి అధ్యక్షుడి డైనింగ్ టేబుల్ వరకు ఆహారాన్ని తీసుకెళ్లడం ఒక హై వోల్టేజ్ రహస్య మిషన్ లాగా ఉంటుంది. ప్రతి ఆహార పదార్థం ఖచ్చితమైన ఉష్ణోగ్రతలోనే వండాలి. ఉదాహరణకు, స్టీక్ను సరిగ్గా 165 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద వండకపోతే దాన్ని ఎప్పటికీ సర్వ్ చేయరు. వంట ప్రారంభమైన తర్వాత సిబ్బంది 13 గంటల వరకు బయటకు వెళ్లకూడదు. టాయిలెట్కు కూడా వెళ్లలేరు. నాణ్యతకు గాని భద్రతకు గాని చిన్నపాటి అపాయం కూడా అనుమతించరు. నేవీ క్యులినరీ స్పెషలిస్టులు ఈ పని చేస్తారు. వారికి టాప్ సీక్రెట్ ప్రెసిడెన్షియల్ ప్రాక్సిమిటీ క్లియరెన్స్ ఉండాలి. ఫ్యామిలీ, ఫైనాన్షియల్, సైకలాజికల్ చెక్లు 1 సంవత్సరం పడుతుంది. వంటగదిలో ఎవరూ షాడో చేయరు, కానీ ప్రతి అడుగు మానిటర్ అవుతుంది. ఈ 13 గంటల లాక్డౌన్ ఒక చిన్న రిస్క్ కూడా తీసుకోవద్దని చెప్తోంది. ఒకసారి ఆహారం సర్వ్ అయ్యాక కూడా ఏదైనా జరిగితే అధ్యక్షుడి ఆరోగ్యం మీద ప్రభావం పడి పాలసీలు మారవచ్చు. దేశం మొత్తం ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బతింటుంది. ఇది జరగకుండా ఉండటం వల్ల మాత్రమే అమెరికా నాయకత్వం స్థిరంగా ఉంటుంది. అధ్యక్షుడు కాబట్టి అతని భోజనాలన్నీ ప్రజల డబ్బులోంచి వస్తాయని మీరు అనుకోవచ్చు, కానీ నిజం దానికి పూర్తి వ్యతిరేకం. అధ్యక్షుడు తను మరియు తన కుటుంబం వ్యక్తిగత భోజనాల కోసం తన సొంత జేబు నుంచే ఖర్చు చేస్తారు. నెల చివర్లో వైట్ హౌస్ మేనేజర్ బిల్లు ఇస్తారు. ఆ బిల్లు మొత్తం అధ్యక్షుడి జీతం నుంచి తీసేస్తారు. ఇది కేవలం ఖర్చు కాదు, జవాబుదారీతనం. అధ్యక్షుడు కూడా సాధారణ పౌరుడిలాగే తన డబ్బు ఖర్చు చేస్తాడు. ఇది వ్యవస్థను బలపరుస్తుంది, ప్రజలు నమ్మకం కోల్పోకుండా చూస్తుంది. కానీ ఈ బిల్లు వెనుక ఉన్న ఒత్తిడి ఎంతో. ఒక చిన్న లోపం వల్ల మొత్తం సిస్టమ్ ప్రశ్నార్థకమవుతుంది. అధ్యక్షుడు తన భోజనం చేసి టేబుల్ నుంచి లేచిపోయినా ఆ ఒక్క ప్లేట్ సూప్ లేదా బర్గర్ వెనుక ఎంత కష్టం, ఎంత ఒత్తిడి, ఎంత ఖచ్చితత్వం ఉందో బహుశా అతనికి కూడా పూర్తిగా తెలియదు. వైట్ హౌస్ వంటగదిలోని ఆ నిశ్శబ్ద యోధులు ప్రతిరోజూ అసాధ్యమైన పనిని సాధ్యం చేస్తున్నారు.
ఈ వ్యవస్థ ప్రజల మీద, దేశాల మీద, వ్యవస్థల మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది అమెరికా భద్రతా వ్యవస్థ బలాన్ని చాటుతుంది. శత్రుదేశాలు ఆలోచించేటట్టు చేస్తుంది. ఒక అధ్యక్షుడి భద్రత దేశ స్థిరత్వానికి మూలం. ఇది లేకపోతే లీడర్షిప్ గ్యాప్ ఏర్పడి ఆర్థిక మార్కెట్లు కుదుపలాయి, అంతర్జాతీయ ఒప్పందాలు దెబ్బతింటాయి. ఇది కేవలం ఒక వ్యక్తి కోసం కాదు, ప్రపంచ శక్తి సమతుల్యం కోసం. కానీ ఈ యోధులు ఎంత ఒత్తిడిలో పనిచేస్తున్నారో బహుశా ఎవరికీ తెలియదు. ఒక తప్పు జరిగితే ఏమవుతుంది? దేశం మొత్తం సంక్షోభంలో పడేది. అందుకే ఈ నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడి ఈ అసాధారణ భోజన భద్రత గురించి మీకేమనిపిస్తోంది? కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి. అధ్యక్షుడి టర్కీ గురించి మీరు బహుశా విని ఉండవచ్చు. కానీ ఆ టర్కీ పక్షులు వైట్ హౌస్కు రాకముందు నెలల తరబడి ప్రత్యేక శిక్షణ పొందుతాయని మీకు తెలుసా? నేషనల్ టర్కీ ఫెడరేషన్ వాటికి లగ్జరీ హోటల్ గదులు బుక్ చేసి ఉంచుతుంది. అక్కడ వాటికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కెమెరా ఫ్లాష్ లైట్లు లేదా పెద్ద శబ్దాలు వచ్చినా భయపడకుండా వాటికి శిక్షణ ఇస్తారు. ఇక్కడే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటికి వివిధ రకాల సంగీతం వినిపిస్తారు. క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తే వాటి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరికొన్ని రకాల సంగీతం వినిపిస్తే వాటి స్వభావం ఆగ్రహంగా మారిపోతుంది. అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే లైవ్ ప్రసారం సమయంలో ఏమైనా అసౌకర్యం జరగకుండా ఈవెంట్ ముందు 12 గంటల పాటు వాటికి ఏమీ తినిపించరు. ఈ టర్కీ సాంప్రదాయం 1947లో ట్రూమన్ కాలం నుంచి మొదలైంది. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం నేషనల్ టర్కీ ఫెడరేషన్ ఈ పక్షులను ఎంపిక చేసి వాటిని ప్రజల సూచనలతో పేరు పెట్టి అధ్యక్షుడు క్షమాపణ చేస్తాడు. కానీ ఇది కేవలం ఆచారం కాదు. లైవ్ టీవీలో కనిపించే ఈ పక్షులు ఏమైనా భయపడితే ఆ సంఘటన అధ్యక్షుడి ఇమేజ్ను దెబ్బతీస్తుంది. ప్రజల మనస్సుల్లో అనవసర సందేహాలు రేకెట్టుతాయి. అందుకే ఈ శిక్షణ. ఒక చిన్న అసౌకర్యం కూడా జరగకుండా చూసేందుకు నెలల తరబడి పని జరుగుతుంది. ఇది జరక్కపోతే ఏమవుతుంది? ఒక సాధారణ ఈవెంట్ కూడా జాతీయ స్థాయి వివాదంగా మారి అధ్యక్షుడి నాయకత్వాన్ని ప్రశ్నించే వాతావరణం ఏర్పడేది. ఏ కూరగాయైనా లేదా మాంసమైనా వంటగదిలోకి రాకముందు దాని పూర్తి నేపథ్యం తనిఖీ చేస్తారు. ఫామ్ యజమాని నుంచి ట్రక్ డ్రైవర్ వరకు అందరి బ్యాక్గ్రౌండ్ను సీక్రెట్ సర్వీస్ అధికారులు పూర్తిగా చెక్ చేస్తారు. డెలివరీ ట్రక్ మార్గంలో ఏదైనా అనధికార స్థలంలో కేవలం ఒక్క క్షణం కూడా ఆగితే మొత్తం ఆహార షిప్మెంట్ను వెంటనే తిరస్కరిస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఆ ఆహారం మెటల్ డిటెక్టర్ ద్వారా రసాయన పరీక్షలు మరియు రేడియేషన్ చెక్లు కూడా చేస్తారు. చిన్నపాటి లోపం కనిపించినా లేదా ఏమైనా మార్పిడి జరిగినట్టు అనుమానం వచ్చినా ఆ ఆహారాన్ని వెంటనే పారేసేస్తారు. ఇక్కడే సీక్రెట్ సర్వీస్ పాత్ర కీలకం. ప్రెసిడెన్షియల్ ఫుడ్ సర్వీస్ సిబ్బంది సాధారణ స్టోర్ల నుంచి ఆహారం కొనుగోలు చేస్తారు. కానీ సీక్రెట్ సర్వీస్ ఎప్పుడూ వారితో ఉంటుంది. ఒక్క వెండర్ కూడా ముందుగా వెట్ చేయబడతాడు. ఈ వ్యవస్థ 1951 నుంచి కొనసాగుతోంది. కానీ ఇది ఇంత కఠినమెందుకు? చరిత్రలో జాకరీ టైలర్ వంటి అధ్యక్షులు అనుమానాస్పద ఆహారం వల్ల మరణించారని సందేహాలున్నాయి. ఆధునిక కాలంలో రిసిన్ లేఖలు ట్రంప్కు 2018, 2020లో వచ్చాయి. ఒక్క చిన్న లోపం దేశ నాయకత్వాన్ని సంక్షోభంలో పడేస్తుంది. ఆరోగ్య సమస్యలు రాగానే వైద్య సంక్షోభం, మీడియా హడావుడి, శత్రుదేశాలు లాభం పొందే అవకాశం. ఇది చైన్ రియాక్షన్. ఈ వ్యవస్థ లేకపోతే అధ్యక్షుడు కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు, దేశం మొత్తం బలహీనపడేది.